గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ బ్యాంక్ సార్ను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి యూనిటీ. ఈ రోజుల్లో చాలామందిలో కరువైంది ఇదే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. ఒక హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు రోజు టిఫిన్ పెడతారు కదా, అందులో ఉప్మా పెట్టేవాళ్ళు. రోజు డైలీ పెడితే అంటే తక్కువ ఖర్చులో అయిపోతుందనో ఏమో. సో 80 మంది కంప్లైంట్ చేశారు 100 మందిలో, మాకు వద్దు ఉప్మా వద్దు, వేరేది పెట్టాలని. 20 మంది మాత్రము మాకు ఈ ఉప్మానే కావాలని అనేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే హాస్టల్ వార్డెను ఇదంతా కాదు, ఓటింగ్ పెడదామని ఓటింగ్ పెట్టారు. అప్పుడు ఏమైందంటే ఆ 80 మందిలో డిఫరెంట్ 19 మంది దోశ, 16 మంది ఇడ్లీ, ఇంకా కొంతమంది బోండా, ఇట్లా పెట్టేసరికి ఈ 20 మంది ఉన్నారు చూడండి, వాళ్ళు ఓన్లీ ఉప్మా మాత్రమే కోరుకున్నారు. అప్పుడు ఏమైంది, ఈ 100 మందిలో మెజారిటీ ఏంది 20 మంది కాబట్టి సచ్చినట్టు వీళ్ళే గెలిచిరు కాబట్టి మళ్ళా ఉప్మా పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల నేనేం చెప్తున్నా, 20 మంది ఉన్నా సరే యూనిటీగా ఉంటే మనమే గెలుస్తాం. 100 మందిలో 80 మంది యూనిటీగా లేరు, వాళ్ళు విడిపోయారు కాబట్టి గెలవలేదు. సపోజ్ ఊళ్ళల్లో ఏముంటుంది మీకు తెలియదు. దీనివల్ల నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే 85% మంది ఉన్న మనము ఎప్పటికి కూడా రాజ్యాధికారం పొందలేము. 15% ఉన్న వాళ్ళే పొందుతారు. అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, బట్ యూనిటీ అనేది ఎంత ముఖ్యమో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో ఇస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.